కీలకమైనటువంటి అంశం ఏంటంటే తమిళనాడులో 3 భాషల విధానాన్ని విజయ్ వ్యతిరేకిస్తున్నాడు. స్టాలిన్ తరహాలోనే ఫాలో అవుతున్నాడు. ఓన్లీ తమిళ్, ఇంగ్లీష్ తప్పించి మూడో భాష ఉండొద్దన. గుడ్, మంచిదే. ఇప్పుడు విజయ్‌కి సంబంధించినటువంటి విజయ్ విద్యాశ్రమ్ అని తను విద్యా సంస్థలు నడుపుతాడు. అందులో మాత్రం హిందీ బోధిస్తారు. అంటే అది ప్రైవేట్ స్కూలు. లేదా కాస్త మంచి ఉద్దేశంతో పెట్టాడనుకో. అక్కడున్న పిల్లలు బాగుపడాలి. మిగతా గవర్నమెంట్ స్కూళ్ళలో బాగుపడకూడదా? ఇది ఎక్కడ విధానం? అదే కదా విజయ్‌కి స్టాలిన్‌కి పెద్ద తేడా లేనిది. స్టాలిన్ 2.0 ఇప్పుడు నడుపుతున్నాడు. స్టాలిన్ మొదటిసారి ముఖ్యమంత్రి అయింది. అంతకుముందు కరుణానిధి మొదటిసారి, స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యాడు. స్టాలిన్ 2.0 స్టాలిన్ కాకుండా విజయ్ పరిపాలిస్తున్నట్టు తయారవుతుంది క్రమంగా జరుగుతున్నటువంటిది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే విజయ్ చదివినటువంటి లయోలా మెట్రికులేషన్ స్కూల్లో కూడా హిందీ తప్పనిసరి ఉంది. అది కాంగ్రెస్ డిఎంకే పాలన సమయంలోనే జరిగినటువంటిది. దెన్ ఎక్కడి నుంచి మార్పు వస్తుంది? అంటే ఒకటి, వేరే భాష నేర్చుకోకుండా కట్టడి చేస్తే మన దగ్గరే సచ్చినట్టుంటారన్న ధోరణి ఏంటో అర్థం కాదు.